నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఆ నేత చాలా కబుర్లే చెప్పాడు. అంతన్నాడింతన్నాడు. కట్ చేస్తే కంటికి కనిపించకుండా మాయమైపోయాడు. చొక్కా పైకెగరేస్తూ కాలర్ తెగలాగేసుకుంటూ ప్రత్యర్థి పార్టీపైకి ఎగిరెగిరి పడ్డ ఆ ఆర్టిస్ట్ కమ్ నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు సూటిగా సుత్తు లేకుండా అంటూ తెగ చెలరేగిపోయిన ఆయన తన పార్టీకి పవర్ పోయాక గాయమైపోయాడు. ఇంతకీ ఎవరా నేత? ఆయన కథేంటి? పోసాని కృష్ణమురళి నిర్మాత, నటుడు, దర్శకుడు, రచయిత. వృత్తి నటనైనా ఆయనకు రాజకీయాలంటే మక్కువ. వైసీపీకి వీర మద్దతుదారుడిగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు వీర వ్యతిరేకగా ఉండేవారు. నాడు వైసీపీ అధికారంలోకి రావడానికి ఉడతా భక్తిగా ఆయన ఓ చెయ్యేశారని చెప్పుకుంటారు. అందుకేనా అన్నట్టుగా ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చారు అప్పటి సీఎం జగన్. టీడీపీ అంటే ఒంటికాలి మీద లేచే పోసాని ప్రెస్ మీట్లు పెట్టి చెలరేగిపోయేవారు. 4 గోడల మధ్య ప్రెస్ మీట్లు పెట్టేసి రెచ్చిపోయే పోసాని ఎన్నికల ప్రచారానికి మాత్రం ఎక్కడికి వెళ్లలేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం, వైసీపీ అత్యంత ఘోరంగా ఓడిపోవడంతో షాక్ లో ఉన్నారట పోసాని. అన్ని పథకాలిచ్చి ఎన్ని లక్షల కోట్లు జనానికి పంచినా ఎందుకు గెలవలేకపోయామంటూ తెగ వాపోయారట. ఎంత వగస్తున్నా అంతా లోపలే తప్ప ఫలితాల తర్వాత ఆయన మాత్రం ఎక్కడా బయట కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు వరుస ప్రెస్ మీట్లు పెట్టిన కృష్ణమురళి తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ సైతం ఇవ్వలేదు. జగన్ కు అధికారం ఉన్నప్పుడు ఆయనకు వీర విధేయతను ప్రకటించిన నటుడు హఠాత్తుగా కనిపించకుండా పోవడం ఆ పార్టీ నేతలకు కూడా మింగుడు పడని విషయంగా ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద మాటల యుద్ధం మొదలుపెట్టాక పోసానికి సినిమా వేషాలు పూర్తిగా పోయాయి. 1 చిన్న చితక సినిమాల్లో వేషాలకే పరిమితమవుతున్నారైనా క్రమంగా అవి కూడా తగ్గుతుండటంతో టీవీ సీరియల్స్ వైపు మళ్లుతున్నట్టుగా తెలుస్తోంది. అది ఆయన వృత్తి. కానీ నిత్యం పొలిటికల్ స్టేట్మెంట్స్ తో పొగలు రేపే వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. నిజంగానే అభిమానం ఉంటే అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలి కదా అన్నది వైసీపీ క్యాడర్ క్వశ్చన్. కష్టాల్లో అండగా ఉన్నప్పుడే కదా ఎంత ప్రేముందో బయటపడేది అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని ఇప్పటికే వేషాలు పోగొట్టుకున్న పోసాని ఇప్పుడిక అధికార కూటమితో పెట్టుకుని మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నట్టు ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన క్యాడర్ కు నేరుగా టార్గెట్ అవ్వడం అవసరమా అనే ధోరణిలో ఆయన ఉన్నట్టుగా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా 1-2 సార్లు ఆలోచించుకుంటున్నారట పోసాని. ఆచితూచి అడుగులేస్తూ తప్పనిసరైతేనే బయటికి వస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కాస్త లేటుగానైనా మళ్లీ ఆయన మునుపటిలా బయటికి వస్తారా లేక ఇది వార్తాహ అంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.